హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్‌గానే మార్నింగే మన పనులైతే స్టార్ట్ అయిపోయినాయండి. రేపు వినాయక చవితి గదా! పిల్లలకి హాలిడేనే రేపు కూడాని. నిన్నేమో హాఫ్ డే వచ్చేసారు. కొంచెం పని అంతంత మాత్రమే అయింది. ఎక్కువేం అవ్వలేదు. సో, ఈరోజు ఏమైనా చేసుకుంటే ఈరోజే చేసుకోవాలి. ఇంకా కొన్ని బట్టలున్నాయండి. అవన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో ఏసి ఉతికేయాలనమాట. ఎండ బానే వచ్చింది. అయితే కర్రీ వచ్చేసి ఆలూ ఫ్రై. నిన్న పిండి రుబ్బి పెట్టుకున్నాను, దోసల పిండి. మిక్సీలో రుబ్బేశాను. గ్రైండర్ ఏం పెట్టలేదు. టైం సేవ్ అవుతదని చెప్పేసి. ఎలా వస్తాయో ఏంటో చూడాలి. పెరుగు తోడు పెట్టాలి. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక నెయ్యి కాసాను నిన్న. అంటే రేపు ఫెస్టివల్ కదా! కొంచెం మంచి నెయ్యి అయితే బావుంటది కదా! మామూలుగా నెయ్యుంది పెద్ద డబ్బాలో. ఇంకా ఎందుకులే కొంచెం నీట్‌గా చేసుకోవచ్చని చెప్పేసి నిన్న చేశాను. ఇంకా వాలక్ మిషన్ కోసం చాలామంది అడుగుతున్నారు. చెప్తానండి ఒక వీడియో రూపంలో. ఇంకా పిల్లలైతే టిఫిన్ తింటున్నారు. ఇంకా పిల్లలు తింటున్నారు కదా! నేను తినేస్తానని చెప్పేసి ఆయన కూడా తింటున్నారనమాట. వీళ్ళు తినేసి ఇంకా స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పనులైతే స్టార్ట్ అవుతాయి. ఇంకా పిల్లలు స్కూలుకి వెళ్తున్నారు. ఈరోజు కొంచెం ఎక్కువ పనులు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో పనులున్నాయి. ముందైతే బట్టలు ఉతికేయాలి. ఎండ బానే వస్తుంది. నిన్న కూడా వచ్చింది. సగం బట్టలైతే అయిపోయినాయి. ఏంటంటే మెయిన్ వచ్చేసి బట్టలని స్మెల్ వస్తుందండి ఎండ లేక. సో, ఎండొచ్చినప్పుడు ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. నైట్ టైమ్‌లో వర్షం ఎక్కువ పడుతుంది. డే టైమ్‌లో కొంచెం పర్లేదు. వెదర్ కూడా అలాగ ఉందనమాట. అయితే నిన్న ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి కట్ చేసి కుట్టాను. మీకు ఆల్రెడీ చెప్పాను కట్ చేసింది. కానీ చాలా పెద్ద సైజ్ అండి. నేనైతే మెజర్‌మెంట్ బ్లౌజ్ చెక్ చేసుకోలేదు. కస్టమర్ ఇచ్చారు. 1 మీటర్ తెచ్చాను ఒరిజినల్ క్లాత్ అని చెప్పారు. సర్లే 1 మీటర్ ఉందిగా సరిపోతది అనుకున్నాం గానీ, నేను తీసుకున్న కొలత బ్లౌజ్ మాత్రం చాలా పెద్దగుంది. అస్సలు సరిపోలేదు. ఇంకొక బ్లౌజ్ నేను జెప్పాను, వేరే క్లాత్ ఏదైనా తీసుకురండి. నా దగ్గరైతే అంతంత క్లాతులు లేవు. ఇంట్లో ఉన్న చిన్న ముక్కలు అవన్నీ వెతికి ఉక్సు పట్టీకి, కాజా పట్టీకి, షే బెల్ట్ లోపల బయటకొచ్చింది అంతే అదొక మాదిరిగా. లోపల ఇంకా రాలేదు. లోపలికి అవన్నీ వేసేసరికి నాకు ఇంకొక 15 నిమిషాలు టైం వేస్ట్ అయిందనమాట. అతుకులు ఎక్కువయ్యే కొద్దీ టైం అనేది వేస్ట్ అవుతా ఉంటది. వాళ్ళు కూడా మరి పీలుకుపోతాయి గదా! ఎక్కువ అతుకులేసినా కూడాని. చేతులు పొడుగు, నడుము పొడుగు, హైటు అన్నీ ఉన్నాయండి. అస్సలు కుదరలేదనమాట. అంతగా ఎక్కువ బ్రతిమలాడి ఇచ్చారు. ఎందుకా అనుకున్నాను గానీ, నాకర్థమైంది. అసలే పెద్దవాళ్ళ బ్లౌజులంటేనే తలనొప్పండి. అసలు మీటర్ పావు తీసుకోవాలి. మీటర్ పావా అని మళ్ళీ అంటారు. ఇప్పుడైతే నేను ఐరన్ చేస్తున్నాననమాట. ఎందుకంటే బాగా నలిగిపోయింది. అలాగే ఇచ్చేసామనుకోండి, ఇంతలా నలిగిపోయిందేంటి అనుకుంటారని చెప్పేసి ఐరన్ చేస్తున్నాను. కొద్దిగా మార్కర్లున్నాయండి. అక్కడక్కడ అంటే మార్కర్లుంటాయి గదా! అవి కొంచెం తీసేస్తాననమాట. అంటే తడి బట్ట పెట్టి తుడిచేశాను. అంటే బాగా హైలైట్‌గా కనిపిస్తున్నాయి. అందుకని. నేను కటింగ్ చేసేటప్పుడు మీకు బాగా కనిపించాలని కొంచెం డార్క్‌గా మార్కింగ్ వేస్తానండి. అందుకని కొంత మార్కింగ్ అనేది బాగా కనిపిస్తదనమాట కస్టమర్స్‌కి. ఇదయిపోయిన తర్వాత నిన్న కోరా కాటన్ ఉంది కదా ఫ్యాబ్రికు. ఆ ఫ్యాబ్రిక్ తోటి టాప్ కట్ చేశాను. అది దానికి సంబంధించిన కటింగ్, స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఈరోజు స్టిచ్చింగ్ చేయాలి. అది ఇచ్చేయాలనమాట ఈరోజు. రేపు పండగ కదా వేసుకుంటారనుకుంటా. ఇది అయిపోయిన తర్వాత చూసారా ఎంత పెద్దగుందో? కనిపిస్తుంది గదా మీకు? చాలా హైటు అది అంతా కూడా అంతా ఎక్కువే. అసలు 1 మీటర్ సరిపోదు. నేనైతే చెప్పాను ఇంకో బ్లౌజ్‌కి ఏమన్నా పీస్ తీసుకురండి. మెడ పట్టీకి, కాజా పట్టీకి వేయాలి. దగ్గర దగ్గర ఒక 10, 15 ఇంచెస్ దాకా పోయిందండి. నా దగ్గరున్న క్లాతు. అదైతే మంచి క్లాత్ అనమాట. అయినా వేసేసాను అలాగే. సో, ఇది అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవాలి కొన్ని. టాప్ ఉంది. దాన్ని కూడా కటింగ్ చేసేసుకుంటాను. వేడి నీళ్ళు పెట్టుకున్నాను అంతలోపు మన ఈ పనులు చేసేసుకుంటే మనం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. బట్టలు కూడా వేసేసానులెండి వాషింగ్ మిషన్‌లో. అవి వాష్ అవుతా ఉంటాయి అంతలోపు నేను ఈ పనులు చేసుకుంటాను. నిన్న గమ్ము పెట్టి కూడా జాయిన్ చేశాను. నెక్‌కి పైపింగ్ వేయమన్నారు అందుకుని. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుందండి. మీకు కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను మీకు పంపించమని చెప్తాను. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానెల్ ఉంది గదా! కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటదనమాట. మళ్ళీ ఏమైనా తేడా వస్తే చాలా చెప్తానని భయం. ఆ కొంతతోటి మనకి మంచి క్వాలిటీ పంపించే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నయి పంపిస్తే నేను వీడియోలో చెప్పేస్తాను కదా! మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తదని చెప్పేసి మనకి కొంచెం మంచిది, మంచి క్వాలిటీ అని కన్నా రెస్పాన్సిబిలిటీగా పంపిస్తారనమాట. చాలా ఫాస్ట్‌గా డెలివరీ అయిపోయేటట్టు చూస్తారు.
మన ఛానల్ వైపు నుంచి అయితే. అందుకనే ఏం రావు మనీ అంతా ఒకటేనండి. ఒక సిస్టర్ ఈరోజు 6 మీటర్స్ ఈ ఫ్యాబ్రిక్ కావాలి కొంచెం తగ్గించండి అక్క అని అడిగారు. నాది సెల్లింగ్ బిజినెస్ కాదండి. నేను తీసుకున్నాను. మీకు కావాలంటే వాళ్ళకి చెప్తాను. ఇలా మా ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు అని. సో, వాళ్ళేం చేస్తారు, ఎవరైనా ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలి, కస్టమైజేషన్ చేయించుకోవాలి మేము అన్న వాళ్ళకి నాకిస్తారనమాట. కస్టమైజేషన్ ఉన్నారు మన దగ్గర, ఓ మంచి టైలర్ అని చెప్పేసి మన పేరు చెప్తారు. అలా మాట. ఆ బిజినెస్ తప్ప డబ్బులో ఏం మిగలదు. ఇప్పుడు నేను హెల్ప్ చేశాను వాళ్ళకి. ఏమని హెల్ప్ చేశాను, నాకు మా వాళ్ళకి ఫ్యాబ్రిక్ కావాలి కొంచెం పంపించండి. ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుంటారనమాట నేను చెప్పినందుకు. వాళ్ళ దగ్గరికి ఎవరు వేరే వాళ్ళు వచ్చారనుకోండి, మాకు కుట్టిస్తారా మీరు అన్నారనుకోండి, ఉన్నారు మా దగ్గర టైలర్ అని చెప్పేసి నాకు పంపించి నేను కుట్టేసి వాళ్ళకి పంపిస్తాను. అంతే. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అంతే తప్ప డబ్బులు ఏం లేదనమాట. 6 మీటర్స్ కావాలి ఏమైనా తగ్గించమని అడిగారు. తగ్గించడాలంటూ ఏం లేదండి. నేను కొనుక్కున్నాను, మీకు కావాలంటే చెప్తాను వాళ్ళకి. వాళ్ళు మీకు పంపిస్తారు అంతే. ఇంకేమీ లేదు. సో, కాబట్టి మీకు ఈ ఫ్యాబ్రిక్ కావాలి అంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీటర్ వచ్చేసి 160కి అయితే ఇచ్చారు నాకు. షిప్పింగ్ ఛార్జెస్ 6 మీటర్స్ 6 మీటర్స్ వరకైతే రూ. 100 ఉంటుంది. అంతకంటే ఎక్కువ మీటర్స్ అయితే మాత్రం 200 ఉంటదనమాట. ఇప్పుడు వర్షాలు కాబట్టి ఒక 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు. మినిమమ్ అయితే 5-6 డేస్ సూరత్ నుంచి రావాలి. ఫ్యాబ్రిక్ విషయంలో అయితే సూపర్ అనమాట క్వాలిటీ. ఇప్పటికి నేను ఎన్ని టాప్స్ కుట్టానో తెలుసా? 3 ఆన్‌లైన్ నుంచి 4 ఆర్డర్స్. ఇంటి దగ్గర ఒక 3 మొత్తం 7 మొన్నొకటి 8 ఇదొక 9. అంతకంటే ముందు ఫస్ట్‌లో ఒకటి పాపకి వాళ్ళ మదర్ కుట్టాను. మొత్తం దగ్గర దగ్గర 12 కుట్టానండి వీటితోటి. ఏంటి నేను కుట్టినవే 12 ఇంకా వేరే వాళ్ళకి పంపించినవైతే ఇంకా ఉన్నాయి. మొత్తానికి నేను ఎన్ని మీటర్స్ వాళ్ళకి వర్క్ చూపించానంటే దగ్గర దగ్గర 25 మీటర్స్. నాకు వేరే వాళ్ళయి కలిపి 25 మీటర్స్ అనేవి ఫ్యాబ్రిక్ అనేది వాళ్ళకిచ్చాననమాట. సో, వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే నాకు పంపిస్తారు. అంతే ఇంకేమీ లేదు. మాటకి మాటే సహాయం అనమాట. కానీ కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. మనకి ఛానల్ ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడైనా పొరపాటు చేస్తే, ఎక్కడైనా పొరపాటు జరిగిందనుకోండి బై మిస్టేక్‌లో నేనింకా ఓపెన్‌గానే వీడియో పెడతాననమాట. అందుకనే నేను అనుగారి దగ్గర తీసుకున్నా కూడా చెప్తా ఉంటాను కదా! క్వాలిటీ గురించి గాని, ఇలా ఉంది, అలా ఉందని. సో, అలాగమాట. మనకంతా జెన్యూన్‌గా ఉంటది. మనకి ఎవరికి మీద భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఛానల్‌లో. అప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. సో, అయిపోయిందిది. బట్టలు కూడా వేసేసాను. సో, ఇదండి ఈరోజు వ్లాగు. వీలైతే ఈవినింగ్ కూడా ఒకటి వ్లాగ్ తీస్తాను.